గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది. సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ 3 ఆర్ ఇన్ వన్ లైన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదన్న మా మీడియా మిత్రులకి చూస్తున్నారు, కానీ మమ్మల్ని అనాలగానే అంటున్నారేమో అని మాకు బాధ అవుతుంది. అట్లా గంతెందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది 3 నెలల కింద. ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్న్ అయితే, సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్లో రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో పక్కన ద గ్రేట్ కే కేశవరావు గారు పోయి కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్గా చెప్తా ఉన్నాం మేము. మీరు వింటలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. చివరికి ఒక్క మాట చెప్తా. సరే, మేము చెప్పినవన్నీ మీ కంఠశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు. సార్ ఏం చెప్పిండు? యశోద దవాఖానకు ఎందుకు పోయినావు నువ్వని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే, రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ చెప్పిండు. అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్? ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి? అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్. వీ నెవర్ అలైన్ టుగెదర్, వీ నెవర్ ట్రావెల్ టుగెదర్, వీ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్. వన్ ఈజ్ ఈస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వెస్ట్. అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయదని మీకు అప్పీల్ చేస్తూ, యూ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్ విత్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. మీరు బొమ్మను చూస్తే బొరుసు కనబడది, బొరుసును చూస్తే బొమ్మ కనబడది. కాబట్టి మీకు రెండు వేరువేరు కనబడుతున్నాయి. బట్ అవి రెండు కలిసి ఒక నాణానికి అటో బొమ్మ ఇటో బొరుసులాగా ఉంటాయి, కలిసి ట్రావెల్ చేస్తాయి. దే విల్ ట్రావెల్ టుగెదర్. అందుకని అది బిల్కిస్ బాను కేసు అయినా, లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పోయి పరామర్శించిన ద లైన్ ఈజ్ సేమ్. రాహుల్ గాంధీ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు. బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మేము కోర్టులను గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించురు అని చెప్తున్నాం. ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మా మిత్రులు నమ్మాలని నిన్నటి ప్రెస్ మీట్లను చూసైనా ఆ ముగ్గురు ఒకటే లైన్లో పోతున్నారు, ఆ రెండు పార్టీలు ఒకటే లైన్లో పోతున్నాయి అనేది మీరు విశ్వసించాలని చెప్పి నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ, ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ బిల్కిస్ బాను ఆల్సో ద కేస్ ఈజ్ స్టిల్ ఓపెన్. ఎనీబడి కెన్ గో ఫర్ ద ఫుల్ బెంచ్. నేను ఇచ్చింది 3 జడ్జిల జడ్జిమెంటే, కానీ రాజీవ్ గాంధీ గారు చట్టం చేసింది 5 జడ్జిల జడ్జిమెంట్ మీద, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి దయచేసి నిన్నటి జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రామ మందిర నిర్మాణం విషయంలో వాళ్ళు స్టాండ్ చెప్పాలి, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తారా రారా చెప్పాలి. మరి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాబట్టి దాన్ని ఎందుకు గౌరవించారో కూడా ప్రజలకు చెప్పాలి. ఒక జడ్జిమెంట్ని స్వాగతించిన వాళ్ళు ఇంకొక జడ్జిమెంట్ని ఎట్లా అభినందించకుండా ఉండగలుగుతారు? ఇదేం ద్వంద్వ వైఖరి, ఇదేం సెక్యులరిజం? ఎందుకు అప్పీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.